Number 5, question number 1810, Minister for Labour and Employment. అధ్యక్ష నమస్కారం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కదా. ఎస్ సార్, చాలామంది గిగ్ వర్కర్స్ లక్షలాది మంది తెలంగాణలో పనిచేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్, గిగ్ వర్కర్స్ జనరలీ వాళ్ళందరూ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ అగ్రిగేటర్స్ ద్వారా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇండిపెండెంట్ సర్వీస్ ప్రొవైడర్స్గా వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు ఎంప్లాయ్మెంట్లో లేరు గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. అందు గురించి వారికి ప్రొవిజన్స్ ఆఫ్ మినిమం వేజెస్ అండర్ ద మినిమం వేజెస్ యాక్ట్ 1948, కోడ్ ఆన్ వేజెస్ 2019 వీళ్ళకు డైరెక్ట్లీ అప్లికబుల్ కాదు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 3, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్రెడీ ఒక క్యాబినెట్ రెజల్యూషన్ నవంబర్లో పాస్ చేసినారు. గిగ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ, వారికి బెనిఫిట్స్, వెల్ఫేర్ బెనిఫిట్స్ ఎట్లా ఇవ్వాలని చెప్పి నవంబర్లో ఒక క్యాబినెట్ రెజల్యూషన్ ఆల్రెడీ పాస్ అయింది. ఈరోజు కూడా గవర్నమెంట్ బిల్ ప్రవేశపెట్టడానికి క్యాబినెట్ రెజల్యూషన్ కూడా గిగ్ వర్కర్స్కి సంక్షేమానికి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్కి ఈరోజు చర్చించి క్యాబినెట్లో పాస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాబోయే కాలంలో ఒక అతి ప్రధానమైన సమస్యగా మారుతున్న గిగ్ వర్కర్ సమస్య మీద మన ప్రభుత్వం మొదలే మేల్కొని వాళ్లకు సంబంధించిన అంశాలన్నిటి పట్ల కూలంకషంగా చర్చ చేసి చట్ట సవరణలు కూడా ప్రతిపాదిస్తున్నందుకు ప్రభుత్వానికి, గౌరవ మంత్రివర్యులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.